దివ్య ప్రియతముని కృపా విశేషణం వలన అవతార్ ఆఫ్ ది ఏజ్ మెహర్ బాబా మేనిఫెస్టింగ్ అని భావు కల్చరి గారు వ్రాసిన పుస్తకాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కొత్త చాప్టర్. హీ కెనాట్ హార్మ్ ఎనీవన్. ఆయన ఎవడికి హాని చెయ్యలేడు. గుర్తొచ్చిందండి బాబా మాట ఒకటి, లార్డ్ మెహర్లు మనం చదువుకున్నాం. ఎవడైతే ఎవరిని నొప్పించడో వాడు సజ్జనుడు. అంతేకాదు మన ప్రపంచంలో వాడు చాలా గొప్పవాడండి, ఎవడో ఒక మాట అండి. వన్ హూ డస్ నాట్ హర్ట్ ఎనీబడి ఈజ్ ఎ గుడ్ మ్యాన్, బట్ వన్ హూ ఈజ్ నాట్ హర్ట్ బై ఎనీబడి ఈజ్ ఎ గాడ్ మ్యాన్. ఎవడి చేత నొప్పించబడిన వాడు ఎవడైనా ఉన్నాడండి, వాడు ఒక్కడే ఉన్నాడు, అది దైవీ మానవుడు ఒక్కడే అన్నాడు. ఎప్పుడు నొచ్చుకోడటైనా అసలు. మరి నొచ్చుకోనప్పుడు అసలు హాని ఎలా చేస్తాడు? ముందు నొచ్చుకుంటేనే కదా హాని చేయాలి. అది ఇక్కడ హెడ్డింగ్ ఈరోజు చాప్టర్. ఇన్ ద బిగినింగ్ ద ఫస్ట్ సోల్ వాజ్ ద మిస్చివస్ వన్. నథింగ్ అండ్ ఎవ్రీథింగ్లోకి డైరెక్ట్గా తీసుకెళ్తున్నాడు భావ కల్చరి గారు. కోడిపెట్ట ఎన్నో పిల్లల్ని పెట్టి ఆ పిల్లల్ని తన రెక్కల కింద దాచి బయట ఏ గెద్దలవి కనిపించకుండా ఉన్నా రక్షణ కల్పిస్తూ అలా ఉంది. అవి ఎప్పుడూ వెలుగు చూడలేదు, అలాగ రెక్కల కిందే ఉండిపోయినాయి. ఒక తుంటరి కోడిపిల్లకి ఒక ఆలోచన వచ్చిందనమాట, మనం ఒకసారి బయటికి వెళ్ళి చూడాలి అసలు ఏముందో, ఇదంతా ఏది ఎప్పుడు ఇలాగ చీకట్లో ఉండిపోతే అలాగే వెళ్ళాలి అని చాలా ఆలోచన చేసి చివరికి సాహసం చేసి ఒకరోజు బయటికి దూకింది. భయం వేసేసింది వెలుగు చూసి. మళ్ళీ తల్లి రెక్కల్లోకి పారిపోయి దాక్కుంది. అయితే అలాగా నెమ్మదిగా చాలా కాలం ప్రయత్నం చేసి చేసి నెమ్మదిగా బయటకు వచ్చి ఆఖరికి ఒకరోజు తెగించి నరక సాగించి చూద్దాం అసలు దీని సంగతి ఏమిటో. అలా వెళ్ళిపోతూ ఉండగా ఆకలి వేసింది దాన్ని. ఆకలి అంటే మాయ నన్ను తిని అందట. ఆ మాయని తింటూ అది ఎలాగా ముందుకు సాగింది. అది ఆధ్యాత్మిక ప్రయాణం అన్నారు. ఆ ప్రయాణాన్ని ముగించుకొని ఆ 7 మజిలీలు పూర్తి చేసి నేను భగవంతుడను అనే అనుభవం పొందిందట. అప్పుడు వెనక్కి తిరిగి చూసిందట, అబ్బో కోటాను కోట్ల కోడి పిల్లలు అలా వచ్చేస్తుంది, దీని అడుగు జాడల్లో ఇది ముందెళ్ళింది కదా. అందుకని బాబా ఏమన్నారంటే ఆ మిస్చివస్ చికెన్ మొట్టమొదటి తొంటరి కోడి నేనే అన్నాడు కదా. అది నేను ఎవరిని అని ప్రశ్న వేసుకోవడం వల్ల ఈ సృష్టిలో అడుగు పెట్టాను. నన్ను చూసిన ఆ వెనకాల అన్ని ఆత్మలు బయలుదేరి అది దాన్ని రిఫర్ చేస్తున్నాడు అనమాట మొట్టమొదట్లో. ఇన్ ది బిగినింగ్ ద ఫస్ట్ సోల్ వాజ్ ద మిస్చివస్ వన్. అది దీనికి బ్యాక్గ్రౌండ్ ఇది అనమాట. ఆ మొట్టమొదటి ఆత్మ ఏదైతే ఉందో అది తొంటరిది, పోనీ కొంటరి అనొచ్చు, తొంటరిది అనొచ్చు. ఆఫ్టర్ హీజ్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ హీ ఆల్సో రియలైజ్డ్ హీ వాజ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ఆత్మ బ్రహ్మానుభవమును పొందినంటనే. బ్రహ్మానుభవం అంటే ఏంటి? ఉన్నది నేను ఒక్కడినే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి నేనే అనే అనుభవం కూడా కలిసి ఉంటుంది బ్రహ్మానుభవంలో. ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ రియలైజేషన్ హీ ద మిస్చివస్ వన్ బికేమ్ ఆల్ లవ్, ఆల్ మెర్సీ అండ్ ఆల్ కంపాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నేనే ఉన్నది అనే అనుభవం పొందగానే పాపం ఆ వెనకాల ఈడ్చుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ వచ్చున్న ఆ కోడి పిల్లలు చూసి జాలిపోయాడు. అయ్యో పాపం నేను చేసిన తప్పిదం వల్ల అవన్నీ కూడా ఈ ఇబ్బందిలోకి వచ్చేసి మనం ఏదో చెయ్యాలా అని వాళ్ళ కోసం విపరీతమైన ప్రేమ వాత్సల్యము కనపరుస్తూ ఉంటాడు. ప్రతివాడి మీద ఆయనకి ఆ వాత్సల్యం కురిపిస్తూ ఉంటాడు. ఎందుకని? తన లక్షణం అది. If he had not realized that he was everyone and everything, he would never have become all loving, all merciful and all compassionate, and he would never have had to come back down into creation. అలాగా ప్రతిదీ నేనే, ప్రతి వస్తువుని నేనే అనేటువంటి అనుభవమే లేకపోతే ఆయన అలా కూర్చుని ఉండేవాడు. హంసతూలుక తల్పం మీద విష్ణుమూర్తి పావం మీద ఇలా పడుకుని హాయిగా లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటే ఆయన ఏ సంబంధం లేదు ప్రత్యక్షంగా. కానీ ఈయనకి అనుభూతి వచ్చేసింది అనమాట, ఉన్నది నేనే అన్నిట్లో ఉన్నది నేనే అని. కాబట్టి ఆ ప్రేమ వాత్సల్యము అనేది సహజమైన ప్రవృత్తిగా
మారిపోయిన కారణంగా తరతరాలుగా ఆయన ఈ భూమి మీదకు వచ్చి అయ్యయ్యో ఈయన ఎంత కష్టం పడుతున్నాడు, మనం ఏదో చెయ్యాలి అని ఆయన దిగి వస్తూ ఉన్నాడు. వెన్ హీ రియలైజ్డ్ హీ వాజ్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీథింగ్, హీ ఫెల్ట్ లవ్ ఫర్ ఆల్. ఆ ఒక్క కారణంగానే అవతారుడు ఈ మొత్తం సృష్టిని అంతటినీ ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కారణంగా ఎంత కష్టాన్ని భరించడానికి తెలిసి ఈ భూమి మీదకి వస్తాడు. హీ ఫెల్ట్ మెర్సిఫుల్ టువర్డ్స్ ఆల్, అందరి మీద విపరీతమైన కృప ఆయనకి ఏర్పడుతుంది. అండ్ హీ ఫెల్ట్ పిటీ ఫర్ ఆల్, అందరి మీద జాలి సానుభూతి చూపెడతాడు. సో హీ కేమ్ బ్యాక్ ఇన్ టు క్రియేషన్. ఎందుకు వచ్చాడయ్యా ఈ సృష్టిలో కంటే అదొక్కటే కారణం. ఆయనకున్న బలహీనత ఏమిటి? ప్రేమ, కటాక్షము, అనుగ్రహము. అవి ఆ కారణంగా ఈ భూమి మీదకి ఈ సృష్టిలోకి అడుగు పెడుతూ ఉంటాడు. ఇట్ ఈస్ బికాస్ హీ కంటిన్యూస్ టు ఫీల్ లవ్ ఫర్ ఆల్, మెర్సీ టువర్డ్స్ ఆల్ అండ్ పిటీ ఫర్ ఆల్ దట్ హీ కంటిన్యూస్ టు కమ్ బ్యాక్ డౌన్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్. అందుకని ఎంతో కష్టమైన ఆ ప్రక్రియని ఇలా కొనసాగిస్తూ ఉన్నాడు. యుగాలు యుగాలు గడిచిపోతూనే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అన్నట్టు, నాకు నువ్వు 84 జన్మలని ఒక సిలబస్ రాసేసావు, కానీ నీ తలరాతి ఇలా రాసుకున్నావు నువ్వు. అనంతమైన ఈ సృష్టిలో ఆఖరి ఆత్మకు ఆ మోక్షం ఇచ్చే వరకు నువ్వు ఇలా వస్తూనే ఉండాలి. ఎప్పటికవుద్ది అది? అనంతమైన సృష్టి అయినప్పుడు ఆఖరి ఆత్మకు ఎప్పటికి వస్తాండి? అంచేత నువ్వు ఇంకింతే, నీ పరిస్థితి ఇంతే అన్నాడు. అది మాస్టర్ ఇన్ సర్వీట్యూడ్ అర్థం. ఆయన సమాధి మీద రాయించుకున్నాడు. అంటే నేనురా కట్టు బానిసని ఈ విశ్వానికి, అందులో మాస్టరీ సాధించిన వాడిని నేను ఒక్కడినే అని ఆయన చెప్పడం అనమాట. దాని అర్థం సమాధి పైన మాస్టరీ ఇన్ సర్వీట్యూడ్. మాస్టర్ ఆయన దేనిలో? బానిసగా ఉండడంలో మాస్టర్ ఆయన. దాస్యములో సార్వభౌమత్వం. సార్వభౌముడు దేనిలో? బానిసగా ఉండడంలో సార్వభౌముడే. అంటే రెండు వ్యతిరేక పదాలని ఒక పదంలోకి తీసుకొచ్చాడు ఆయన. మాస్టరు సర్వెంట్ కలిపేశాడు ఆయన. సర్వెంట్గా ఉండడంలో మాస్టర్ అట. దో హీ రిమైన్స్ ఎటర్నల్లీ ఫ్రీ, he has bound himself with this responsibility of making each one free from the bondage of illusion of which he was first to become free. ఈ మాయ యొక్క బంధనాలని వదిలించుకొని మొట్టమొదట విముక్తి పొందినవాడు తాను. ఆయన మళ్ళీ రాక్కర్లేదు ఈ బంధనాల్లోకి. కానీ ఈ ప్రేమ వాత్సల్యము అనే బలహీనత కారణముగా యుగయుగాలుగా మళ్ళీ మాయలోకి వచ్చి ఈ బంధనాల్లో దూరతాడు. ఆయనకి తలనొప్పి వస్తే, ఆయనకి జ్వరం వస్తే, ఆయనకి కడుపు నొప్పి వస్తే, ఇవన్నీ అసలు అవసరం లేదు ఆయనకి. కానీ ఇవన్నిటికీ బందీ ఆయన మామూలు మానవుడిగా ఈ పరిస్థితిని గడపవలసి ఉంటుంది. The once mischievous one must suffer infinitely now because of mankind's attitude of being addicted to illusion. సారాయికి బానిస పడిపోయిన వ్యక్తి ఆ సారాయి కోసమే ఎలా ఆరాటపడతాడో, మానవుడు ఈ మాయలో తగులుకొని ఈ మాయకే లోబడిపోయి ఉంటాడు. వీడిని ఈ మాయ నుంచి బయట పడవేయడానికి ఎంత కష్టం ఆయన మీద వేసుకొని వస్తాడు. దిస్ యాటిట్యూడ్ ఈజ్ దాట్ మ్యాన్ థింక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ వైల్ ది అవతార్ నోస్ ఇట్ టు బి కంప్లీట్లీ ఫాల్స్. అవతారుడికి మానవుడికి ఏమిటయ్యా తేడా అంటే చెప్తున్నాడు. ఆ మానవుడు ఏమనుకుంటాడు? అమ్మ ఇదంతా నిజం, అమ్మ ఏమైపోతుందో, ఈ సృష్టి అంతా సంపాదించిన ఆస్తులు ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ శాశ్వతంగా ఉండిపోయేవని వాడు అనుకుంటాడు. అవతార పురుషుడు ఇవన్నీ ఉట్టిదిరా నాన్న, ఈ నమ్మకు నువ్వు, ఇదంతా ఒట్టిదే అని సంపూర్ణంగా ఆయనకి ఎరుక కలిగిన వాడి ఉంటాడు. మనం డిస్కోర్సెస్లో ఉదాహరణ చెప్పుకున్నాం. చిన్నపిల్లవాడు బెలూని పేలిపోతే వాడు భూమి నాశనం అయిపోయినట్టుగా దొర్లి ఏడుతూ ఉంటాడు. మనకే నోరు ఏదో కానీ ఏముంది, ఏదో బెలూన్ రేపు ఇంకోటి కొనుక్కోసాడు. అంటే మనము ఎంత తేలిగ్గా తీసుకుంటాము, వాడు ఎంత విషాదంగా తీసుకుంటాడు. అది ఆయనకు మనకు అంత తేడా ఉంటుంది అన్నమాట. ఇదేమీ నిజం కాదు, ఉట్టిది, ఇట్స్ ఆల్ ఎ పాసింగ్ షో అని ఆయన అంటాడు. మనం అబ్బాబాయ్ కొమ్మలు పోయిన బాబా అన్యాయం చేశాడు నాకు బాబా. హీ వర్క్స్ టు చేంజ్ దిస్ యాటిట్యూడ్. అది మనిషిలో ఉన్న ఈ దృక్పథాన్ని మార్చడానికి ఆయన శరీరంలో ఉన్నంతసేపు కృషి చేస్తూనే ఉంటాడు. ఏంటి? ఇది నిజము, ఇది శాశ్వతము, దీన్ని ఎలా, ఈ ఆస్తిని ఇంకా ఎలా పెంచేయాలి, దీన్ని ఎలా కాపాడేసుకోవాలి,
ఇదే వాడి తాపత్రయం అంతా ఉంటుంది. ఇది నిజం కాదురా బాబు అని ఆ దృక్పథం మార్చడం కోసం ఆయన పనిచేస్తాడు. అండ్ వైల్ హీ వర్క్స్ టు చేంజ్ హ్యుమానిటీ హీ కెనాట్ డూ ఎనీ హార్మ్ టు ఎనీ వన్. ఇలా చేసేటప్పుడు ఎవడికి హాని కలిగించలేడట అతను. ఎందుకని? అసలు ఆయన రానా కారణం ఏమిటి? మనందరి మీద ప్రేమ, వాత్సల్యం, కరుణ. మరి అలాంటి హాని చేస్తాడా? బికాజ్ హీ ఈజ్ ఆల్ మెర్సిఫుల్, ఆల్ లవింగ్, ఆల్ కంపాషనేట్ అండ్ నో లాంగర్ ది మిస్యూస్ వన్. మొట్టమొదట్లో ఉంటే ఆయనకి తెలియని పరిస్థితుల్లో తొంటరిగా కొంటివాడిగా ఉన్నాడు, కోడిపిల్లగా. కానీ ఇప్పుడు సర్వము తెలిసిన వాడైపోయాడు. ఆయన ఎవ్వరికి హాని కలిగించాడు. ద వన్స్ మిస్యూస్ వన్ నౌ హ్యాస్ టు బేర్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిజ్ ఓన్ మిస్చిఫ్. ఆయన చేసిన పొరపాటు వల్ల ఏర్పడిన ఫలితాల కారణంగానే వీళ్ళందరూ అదే బురదలోకి వాళ్ళు దిగేశారు. తనే చేసిన తప్పు వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు కాబట్టి ఆయన నెత్తి మీదే వేసుకున్నాడు ఇదంతా కూడా. దీన్ని సంస్కరించేటువంటి బాధ్యతను కూడా ఆయన నెత్తి మీదే వేసుకున్నాడు. అండ్ సో వెన్ హీ కమ్స్ యాజ్ ది ఆల్ మెర్సిఫుల్ వన్, పీపుల్ అపోజ్ హిమ్, క్రిటిసైజ్ హిమ్ అండ్ డినై హిమ్ వైల్ హీ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆల్. అంచేత ఆ దృక్పథం మార్చడానికి ఈయన ప్రయత్నం చేస్తున్న మనిషి అంటే అబ్బాయి మేము మాకేం అక్కర్లేదు, మా హాస్టల్ మాకు కావాలి, ఇవేం ముట్టుకోవద్దు, మేము ఇదేం ఇవ్వం, ఇది మాకు కావాలి. చిన్న కుర్రాడు చూడండి, అలా పెట్టి ఎవడో కుర్రాడు వస్తాడు, ఎవరో ఆ బొమ్మ ఎవరైనా ఆడుకుంటాడు కా చెప్పండి, అమ్మ నాది. వెంటనే వాడు ఇంకా మాటలు కూడా పూర్తిగా రావు, కానీ ఇది మాత్రం నాది అంటాడంటే తరతరాలుగా మనము పెంచి పోషించుకున్నటువంటి వికారము స్వార్థం అనేది. అది వాడికి మాటల కంటే ముందు వచ్చేస్తుంది, అమ్మ నాన్న కంటే ముందు వస్తుంది. ఇలా తీసేసుకుంటాడు. అది అంచేత వాడు ఈయన చేసే కార్యక్రమానికి ఎప్పుడూ సహకరించాడు. ప్రతి అవతారంలోనూ ఇంతే. అది తప్పు అని చెప్తాడు. వాడు ఏ పని చేస్తున్నాడు, నేను ఇదే చేస్తానంటాడు వాడు. ఆ పేచి ఎలా పెడతారు కుర్రాళ్ళు అలా. సో ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ హీఈస్ డినైడ్, హీఈస్ డిఫైడ్ అండ్ ఈజ్ రిడిక్యూల్డ్. ఆయన తిరస్కారాలకు గురవుతాడు, అవమానాలకు గురవుతాడు, నిందలకు కూడా గురవుతాడు. యట్ హీ యాక్సెప్ట్స్ ఆల్ దీస్ బికాస్ హీ హెస్ బికమ్ ద వన్ హూ హార్మ్స్ నో వన్. ఆయన ప్రవృత్తియే ఏంటట, ఎవడిని నొప్పించలేడట. అదే ఆయన ప్రవృత్తి. మరి అలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు ఎవరిని నొప్పించగలడు? బాధపడ్డమే, తనే బాధపడతాడు. క్రైస్ట్ ఏమన్నాడు సిలువ మీద? తండ్రి వాళ్ళందరినీ క్షమించు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇన్ ది సైకిల్ ఆఫ్ టైం, మన యుగంలో వచ్చిన అవతారాలు అంటే మన కాలచక్రంలో, ఈ కాలచక్రములో వచ్చిన అవతారముల గురించి మాట్లాడుతా. అంటే జొరాస్టర్ నుంచి మిహిర్ బాబా వరకు ఈ కాలచక్రములో వచ్చిన అవతారములు. ఇన్ ది సైకిల్ ఆఫ్ టైం యాజ్ జొరదృష్ట హీ వాజ్ స్టాబ్డ్ ఇన్ ది బ్యాక్. జొరాస్టర్ని ఎలా చంపేశారో తెలుసా అండి? వెనక వెన్నులో పొడిచి చంపేశారట. అంటే మనం మానవుడు ఏం చేసామో అవతారుడికి చెప్తున్నాడు. హీ వాజ్ స్టాబ్డ్ ఇన్ ది బ్యాక్. యాజ్ బుద్ధ హీ వాజ్ పాయిజన్. బుద్ధుడికి విషం ఇచ్చి చంపేశాడు. అలాగా దేహత్యాగం చేశాడు బుద్ధుడు. యాజ్ జీసస్ వాజ్ స్కార్జ్డ్ అండ్ క్రూసిఫైడ్. క్రైస్ట్ అయితే మనకి అందరికీ తెలుసును, సిలువ వేసేసాం. అండ్ యాజ్ మహమ్మద్ హీ వాజ్ స్టోన్డ్. రాళ్లతో కొట్టి చంపేశామట మహమ్మద్ అని. ఎవ్రీ టైమ్ దట్ హీ కమ్స్ బ్యాక్ ఈజ్ టార్చర్డ్ అండ్ డిఫైడ్. ప్రతిసారి ఆయన ఇలా చేతులు కట్టుకొని కొట్టండ్రా నన్ను అని మన చేతుల్లో బాధలు అనుభవించడానికి, నిందలు, అవమానములు ఇవన్నీ భరించడానికే వస్తూ ఉంటాడు. ఇన్ దిస్ పీరియడ్ హీ వాజ్ టార్చర్డ్ బై బీయింగ్ ఇగ్నోర్డ్ ఇన్ హీ సైలెన్స్. ఈసారి మనం ఏం చేసామట, ఆయన మౌనంలో ఆయన కూడా ఏదో పడిన మనకెందుకు ఇన్ని గొడవ, ఆయన్ని పూర్తిగా విస్మరించి ఖాతరి చెయ్యకుండా మనం ఆయన్ని దుఃఖపెట్టాం. మనం బాబా అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలండి. మెహర్లో ఏ డే విల్ కమ్ వెన్ ద వరల్డ్ విల్ హ్యావ్ టు షెడ్ టీయర్స్ ఆఫ్ బ్లడ్ ఫర్ బీయింగ్ ఇండిఫరెంట్ టు మీ. సో డోంట్ బిలాంగ్ టు దట్ గ్రూప్. ఒక రోజు వస్తుంది ప్రపంచం అంతా దుఃఖంతో, రక్తంతో కూడిన కన్నీళ్లు కార్చే రోజు వస్తుంది. అయ్యో ఎంత తప్పు చేసాం మనం, ఆయనకి అంత విముఖతను ప్రదర్శించాము, అంత పట్టించుకోలేదు, ఆయన అసలు ఖాతరు చేయలేదు అని.
ఆ బృందంలో చేరడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండకు, అంటే అలా ఏడ్చే రోజు రానివ్వకు, నువ్వు ఈవేళే జాగ్రత్త పడు అని బాబా చెప్పారట. ఆ మెహరా చెప్పిందనమాట. బాబా ఇలా చెప్తూ ఉండగా నేను ఉన్నాను. హీ అలౌడ్ హిస్ బాడీ టు బి బ్రోకెన్ ఇన్ 2 ఆటోమొబైల్ డిజాస్టర్స్. మొట్టమొదటి కారు ప్రమాదంలో ఎడమ వైపు అంతా ఇరిగిపోయింది, రెండవ ప్రమాదంలో కుడివైపు అంతా ఇరిగిపోయింది. అలా తన దేహాన్ని ఛిద్రం చేసుకున్నాడు ఆయన. However, when all his pain and suffering is over and he has dropped his physical body, people began to change and start accepting him. పాపం ఆయన దేహం వదిలాడు 1969 జనవరి 31. ఆ నిమిషం నుంచి భౌతికమైన బాధల నుంచి విముక్తి పొందాడు ఆయన. ముందు అడిగాడు, ఇరిచి దర్శనానికి ఏర్పాట్లు చేయండో అంటే ఇరిచి అన్నాడు, బాబా నీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది, డాక్టర్లు చూస్తే బాగులేదంటున్నారు, నువ్వేమో కూర్చోలేవు, నుంచోలేవు, ఏమి దర్శనం ఇస్తావయ్యా నువ్వు? అప్పటికి ఏం ప్రాబ్లం ఉండదు, నాకు ఏం బాధ ఉండదు. ఎలా అన్నాడు, అప్పుడు అసలు బాధే ఉండదు కదా నాకు, ఏం పర్వాలేదు అన్నాడు. వీళ్ళు అనుకున్నారు తగ్గిపోద్ది అనుకున్నారు తప్ప దేహం వదిలేస్తాడు అన్నది వాళ్ళు ఆలోచనే రాలేదు, వీళ్ళకి తగ్గిపోతుంది అనమాట అనుకున్నారు. ఆయన దేహం విడిచిపెట్టి ఈ బాధల నుంచి విముక్తి పొందిన తర్వాత నెమ్మదిగా ప్రపంచం ఆయన్ని అంగీకరించి గుర్తించి ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. Gradually, people come to realize how he suffered for the world to raise humanity's consciousness, so as to see him manifesting as all love, all mercy and all compassion. మానవాళి యొక్క చైతన్యమును అభివృద్ధి చేయడానికి ఆయన ఎంత కఠోరమైన కష్టమును అనుభవించాడు జీవించి ఉండగా అనేది కొంచెం మానవుడు తెలుసుకోగలిగాడు. వై డి పీపుల్ యాక్సెప్ట్ హిమ్ ఓన్లీ ఆఫ్టర్ హీ హ్యాస్ డ్రాప్డ్ హిస్ బాడీ అడుగుతున్నాడు బాబూజీ ప్రశ్న. మరి ఆయన దేహంతో ఉండగా ఎవడు అంగీకరించలేదు, ఇప్పుడు అంటున్నారు ప్రసాదం ఇస్తే ఇవ్వండి సార్, నేర్వబోదండి ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు ఒప్పుకున్నారు ఆయన్ని? ఇదివరకు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇట్ ఈజ్ ద వే ఆఫ్ హిజ్ వర్క్. ఆయన స్టైలే అంతా, ఆయన కార్య విధానమే అలాగే ఉంటుంది. ఆయన కూడా మీరు చూసారో లేదో, బాబా జీవితం చూస్తే చాలామంది జనం ఆయన చూసి ఆగిపోవడం, ఆయన చుట్టూ మోగడం చేస్తే ఆయన కర్చీఫ్ కట్టేసుకునేవాడు, నల్ల కళ్ళద్దాలు పెట్టేసుకునేవాడు, అసలు తన్ని ఎవ్వడూ గుర్తుపట్టకుండా చేసేసుకుంటూ ఉండేవాడు. ఎందుకని? ఆయనకి అది ఇష్టం ఉండదన్నమాట. తర్వాత వాళ్ళు ఆయన తెలుసుకోవచ్చు, ముందు తను చేయవలసింది చేసేయాలి, వీళ్ళెవరు ఆటంకపరచకూడదు. ఆయన ఏది చెయ్యాలనుకున్నాడో ఆ కార్యక్రమం అయిపోవాలి, తర్వాత జనం వస్తారు, వాళ్ళే వస్తారు. ఆయన కార్య విధానం అలాగే ఉంటుంది. His work is to raise humanity's consciousness to accept the truth, and his work only manifests after he has dropped his body. ఆయన కార్య విధానం చెప్తున్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మానవుడి చైతన్యాన్ని బాగా వృద్ధి చేసి సత్యమును వాడు అంగీకరించేలాగా సాయం చేయడం. మరి ఆయన చేసిన పని యొక్క ఫలితము ఎప్పుడూ కూడా ప్రతి అవతారములోనూ దేహత్యాగము చేసిన తర్వాత అప్పుడు కనపడుతూ ఉంటుందట. అది అప్పుడు తండోపతండాలుగా జనం. ఇప్పుడు రాముడు చూడండి ఎంతమంది ఉన్నారు, 3 4 ఉండేవారు, 4 కోతులు అవి ఉండేవి. ఇప్పుడు ప్రతి సందుకి వీరికి రామాలయం తెల్లవారులు బంద్ చేస్తూ ఉంటాం. అంతేగా ఆయన దేహంతో ఉన్నప్పుడు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. అదే ప్రతి అవతారంలోనూ జరుగుతుంది. డ్యూరింగ్ ది 100 years of his manifestation, the results of his universal work become increasingly evident in the world. 100 years అంటే ఎప్పటి నుంచి 100 years? ఆయన దేహము విడిచిపెట్టిన తారీఖు నుంచి 100. అది అవతార ఆవిష్కారము జరిగేటువంటి ఆ సమయం. అది ఆ సమయంలో మనం దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏమిటిది? ఆయన అవతారుడు అన్న విషయాన్ని అంగీకరించే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఎక్కువ మంది అంగీకరించడం. ది అవతార్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ఫస్ట్ డినైడ్ బై మోస్ట్ ఆఫ్ మ్యాన్కైండ్ వైల్ హీ ఈజ్ ఫిజికల్లీ ప్రెజెంట్ ఆన్ ఎర్త్. ఆయన దేహముతో ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నంతసేపు అత్యధిక శాతము మానవులు చాలామంది చూసామండి ఇలాంటి బాబాల్ని అని ఆయన్ని తిరస్కరిస్తూనే ఉంటారు. This denial is expressed as opposition to his message,
క్రిటిసిజం ఆఫ్ హిస్ మెసేజ్ అండ్ ఇండిఫరెన్స్ టు హిస్ మెసేజ్. అది ఎలా కనపడుతుందట? ఆయన సందేశం చెప్తే దాని వ్యతిరేకంగా ప్యాంప్లెట్లు పంచేవాడు. ఆ కోల్నల్ ఇరానీ అన్నవాడు చూడండి, వీళ్ళంతా దూషించడం, ఇది ఎగతాళిగా మనం చూస్తూ ఉంటాం. మనం పంచిపెట్టిన ప్యాంప్లెట్లే చదివి ఓహో అని మన ఎదురుగుంటేనే మాట్లాడిన వాళ్ళు కూడా చూశాను నేను. ఎందుకంటే అది అలాగ ఎగతాళి, అపహాస్యం చేస్తూ ఉంటారు, అలాగే విమర్శలు చేస్తూ ఉంటారు. ఇండిఫరెన్స్, అది కూడా వ్యతిరేక భావం, పట్టించుకోకపోవడం. మన ప్యాంప్లెట్ ఇస్తే అలా పడేసిపోతూ ఉంటాడు. మనం ఏదో ఇస్తూ ఉంటే ఉంచండి సార్ మాకు అక్కర్లేదు. ఇండిఫరెన్స్, ఇవన్నీ చాలా చూసామండి ఇలాంటి, మాకేం అక్కర్లేదు. ఎడిక్షన్ టు ఇల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ద కాజ్ ఆఫ్ అపోజిషన్ టు హిమ్. ఎందుకు మానవుడు ఎంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు? ఏంటి కారణం? మనము మాయకు వ్యసనపరులుగా మారిపోయాం. దీన్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు మనకి కదా, అంచేత దీన్నే పట్టుకొని ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. అది మెయిన్ కారణం. ఆయన ఏం చెప్తాడు? ఇదంతా ఉట్టిదిరా, ఇది అబద్ధం అంటాము, ఇదే నిజం. ది అవతార్ కమ్స్ ఓన్లీ వెన్ మాయా హ్యాస్ డ్రగ్డ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ దిస్ డ్రగ్డ్ కండిషన్ ప్రెజెంట్లీ ప్రివేల్స్ త్రూ అవుట్ ది వరల్డ్. అవతారుడు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో పరిస్థితి, ఒక సందేశం, అవతారని ఒక సందేశంలో అద్భుతంగా చాలా లిస్ట్ అవుట్ చేశారన్నమాట. అప్పుడు ప్రపంచము, ఇప్పుడు మనం చూడండి, వీడికి టైఫాయిడ్ వచ్చింది అనగానే టైఫాయిడ్కి రాసుకుంటాడు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్లో. జ్వరం వచ్చింది, కడుపు తింటం లేదు, వీడు ఏం అరగటం లేదు, లక్షణాలు అన్నమాట. అలాగే అవతార పురుషుడు భూమి మీద అడుగు పెట్టాలంటే సృష్టి యొక్క లక్షణాలు, సిమ్టమ్స్ ఎలా ఉంటాయో ఒక సందేశంలో బాబా చెప్పారు. స్వార్థము, అసూయ, ద్వేషము, కామము, పగ, ఇవన్నీ తారస్థాయికి చేరిపోయి ఉంటాయట. ప్రేమ పూర్తిగా నశించిపోయి ఉంటుందట. కరుణ లేదు. బాగా డబ్బున్నవాడు డబ్బు లేనివాడిని పీడిస్తూ ఉంటాడట. బలవంతుడు బలహీనుణ్ణి వాడిని బాగా వేపుకు తింటూ ఉంటాడట. ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోతుందట. ఇవన్నీ ఒక పెద్ద లిస్ట్ రాశారు బాబా. ఒక సందేశం ఉంది, ఆ సందేశంలో ఇవన్నీ ఉన్నాయి. వెన్ డస్ ది అవతార్ కమ్ అని అక్కడ చెప్పారనమాట. సో అవతారుడు వచ్చాడు అంటేనే మనం ఇంకేం టెస్ట్లు ఏం చేయించక్కర్లా, ప్రూఫ్ అనమాట. అది మాయ పరాకాష్ఠకి చేరిపోయి ఉన్నది. మానవులందరినీ మాయ అనే మత్తు పీకల్లాగా తాగించేసి వీళ్ళందరినీ ముంచేసింది అని అర్థం. అవతారుడు వచ్చాడు అంటే దానికి అదే రుజువు. ఇంక మళ్ళీ మనం ఏం చూడక్కర్లా. దెన్ హీ ది ఆల్ లవింగ్ కమ్స్ ఆన్ ఎర్త్ టు ఫేస్ అపోజిషన్. అప్పుడు నేను మామూలుగా మనం టెస్ట్ చేయించినట్టే అమ్మ బాగులేదనమాట, ఇంక మనం వెళ్ళాలి, తప్పదు. 5 సద్గురువులు వెళ్ళి మొరబెట్టుకుంటారు, అయ్యా నువ్వే రావాలి. అష్టదిక్పాలకులు వెళతారు కదా విష్ణుమూర్తి దగ్గరికి, అలాగా వెళ్ళి ఇక ఆయన ఏమంటాడు, నేనే వస్తాను, మరి ఏం చేస్తాను, నువ్వు పలానా రాజు కొడుకుగా పుడతాను, మీరేం వర్రీ అవ్వకండి, నేను వచ్చి చక్క పెడతాలి, వెళ్ళండి అంటాడు. అలాగే ఈ 5 సద్గురువులు మొరవిని ఆయన అయితే నన్ను నేను బాధలు అనుభవించడానికి, ఆ బాధలకు గురి చేసుకోవడానికి, మానవుడి చేతిలో హింసింపబడడానికి నేను వస్తాను అని సిద్ధపడతాడు. అంటే ప్రతిసారి కూడా అవతారుడు తనను తాను బలిచ్చుకోనాకే అవతార పురుషుడిగా వస్తూ ఉంటాడు. బాబా అన్నారు, ఐ కమ్ నాట్ ఫర్ ఎ పిక్నిక్. ఎప్పుడు హాయిగా వినోదం చేయడానికి రాడట అవతార పురుషుడు. ఎప్పుడు మానవుడి చేతిలో హింసలు అనుభవించడానికి వస్తాడు. హీ ది ఆల్ మెర్సిఫుల్ కమ్స్ టు ఫేస్ క్రిటిసిజం. అనంత కరుణామయుడైనటువంటి తండ్రి అందరి చేత విమర్శింపబడడానికి వస్తాడట. హీ ది ఆల్ కంపాషనేట్ వన్ కమ్స్ టు ఫేస్ ఇండిఫరెన్స్. అంటే ఎంత భయంకరమైన కష్టమో చూడండి. అందుకే బాబా అంటారు, మానవుడు చాలా సంఘటనలను అతి ప్రధానమైనవి అని చదువుకుంటూ ఉంటాడు. చరిత్ర చదివేవాడు ఏదో రాజ్యం వెలిసింది, గుప్తుల యుగం, స్వర్ణయుగం, మౌర్యుల యుగం, ఇవేవి కాదు అసలు వాడు చదవవలసింది. భగవంతుడు తన అనంత త్యాగమును ప్రదర్శించేటువంటి అవతారుని రాక అనే ఘటన, అది మాత్రం తప్పనిసరిగా చదివి తీరాలి. అంతకంటే ప్రధానమైంది ఏదీ లేరు. మానవుడు చదవవలసింది, గుర్తుంచుకోవలసినది అన్నారు. ఎందుకని? తనను తాను నరకం అనుభవించడానికి మానవుడి చేతిలో అన్నీ తెలిసి దిగొస్తాడు. కొట్టునైనా తిట్టు,
కొట్టు అని ఈ బాధలన్నీ ఆ మానవుడి చేతులు అనుభవించడానికి ఆయన దిగి వస్తాడు. వాట్ ఈ మిస్టరీ! ఎంత రహస్యం ఇదంతా! ఇందులో ఎంత రహస్యం దాగి ఉంది. హీ ఓన్లీ కమ్స్ వెన్ హీ నోస్ దాట్ హీ విల్ బి అపోజ్డ్, డినైడ్ అండ్ డిఫైడ్. సంపూర్ణముగా ఆయనకి తెలిసి వచ్చాడు, వీళ్ళెవరు నన్ను ఖాతరు చేయరు, తిడతారు, ఉమ్మొస్తారు, అవమానాలు చేస్తారు, చంపేస్తే చంపేయచ్చు కూడా. ఇవన్నీ తెలిసి ఆయన వస్తాడు. ఎందుకు? మళ్ళీ వీడికి సాయం చేయడానికే. ఆయనకు వేరే పనేమీ లేదు. ఆయనకి ఏమీ సంస్కారపరంగా ఆయనకేమీ బాధ్యతలు కానీ ఆబ్లిగేషన్స్ కానీ ఏమీ లేవు. కేవలం వీడి మీద జాలి వల్ల ఆయన వస్తాడు. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ ఫార్ హీ మస్ట్ పుష్ ఈచ్ వన్ క్లోజర్ టు ది ట్రూత్. ఆయన ఆ బాధ్యత భుజం మీద వేసుకున్నాడు. సత్యము వైపునకు అందరినీ నడిపించాలి. అండ్ హీ కెన్ ఓన్లీ డూ దిస్ ఇఫ్ దెర్ ఈజ్ మాస్ అపోజిషన్ టు గాడ్ ఇన్ ద వరల్డ్. అది ఎలా సాధిస్తాడు ఆయన? ప్రజలందరూ తన వ్యతిరేకతను ఆయన మీద చూపించి తద్వారా తనను తాను బలిచ్చుకొని ఆ రకంగా వాళ్ళకి సాయం చేస్తాడు. అది ఆయన కార్య విధానం. హీ కమ్స్ ఓన్లీ వెన్ హీజ్ వర్క్ విల్ ఎఫెక్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన చేసిన పని ఎవడి కోసం, ఎక్స్ కోసం, వయసు కోసం అనే కాకుండా సృష్టిలో ఉన్న పిపీలికాది బ్రహ్మంతము అంటారంటే ప్రతి అణువు కోసం ఆయన పని చేస్తాడు. త్రూ హిజ్ వర్క్ ఫార్ ద యూనివర్స్ అండ్ త్రూ హిజ్ సఫరింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఎవ్రీథింగ్, the tendencies to oppose him, deny him, defy him are wiped out of mankind's consciousness. ఆయన పని సంపూర్ణంగా 100% పూర్తి చేసి ఆయన దేహం విడిచిపెట్టాక ఆ కార్య ఫలితం కారణంగా ఇప్పటి వరకు తిట్టుకున్నవాడు మంచోడేనండి మీ బాబా, ఏదో అనుకున్నాం కానండి అంటాడు. అంటే వీడిలో మార్పు వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన మార్పు? ఆయన చేసిన కార్య విధానం వల్ల ఆ ఫలితం కారణంగా వీడు అప్పుడు దాకా తిట్టినవాడు వాడిలో మార్పు వచ్చి అంగీకరిస్తూ ఉంటాడు. His manifestation to the world is when the consciousness of each individual is raised to some degree to accept the truth. ప్రతి మానవుడి చైతన్యము ఎంతో కొంత శాతము ఇలా మెరుగయ్యి సత్యమును అంగీకరించగల పరిస్థితి వచ్చినప్పుడే ఆయన అవతార ఆవిష్కారము జరుగుతుంది. అంటే ఆయన కార్యము యొక్క ఫలితము బాగా విశ్వవ్యాపకంగా అది మనకు కనిపించినప్పుడు అప్పుడు వాళ్ళంతా అంగీకరిస్తారు. అవతార్ మేర్ బాబా has completed the universal work for which he came and that is why he is no longer physically present on earth. ఎందుకండి బాబా వెళ్ళిపోయాడు అంటే ఆయన పని పూర్తి అయిపోయింది కాబట్టి. ఆయన దేహం వదిలేశాడు అనగానే ఏమిటి రుజువు? అయితే ఆయన పని పూర్తి చేసేసుకున్నాడన్న మాట అనేదానికి రుజువు అది. Mankind's acceptance of him is his manifestation. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని భగవంతుడు అని మానవాళి అంగీకరిస్తే అది ఆయన అవతార ప్రకటీకరణము పూర్తయినట్లు. అండ్ దిస్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఆఫ్టర్ హీ డ్రాప్స్ ద బాడీ. మరి ఆయన పని పూర్తయినప్పుడేమో దేహం వదిలేస్తాడు, దేహం వదిలేస్తే కానీ వీడు అంగీకరించాడు. ఇది సీక్వెన్స్. ఇలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా. ఏమండి, ఆయన దేహంలో ఉన్నంతసేపు పని చేస్తాడు, పని అయిపోగానే దేహం వదిలేస్తాడు, దేహం వదిలేసిన తర్వాత మానవుడు ఆయన అంగీకరిస్తాడు. ఇదే సీక్వెన్స్లో ప్రతి అవతారములో జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వై మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ హిమ్ నౌ దాన్ వెన్ హీ వాజ్ ఆన్ ఎర్త్. ఆయన దేహముతో భూమి మీద నడయాడుతూ ఉండగా అతి కొద్ది మంది మాత్రమే అంగీకరించారు. ఇప్పుడు దేహం వదిలేశాక తండోపతండాలుగా ఆయన దర్శనానికి వస్తూ ఉన్నారు. దానికి కారణం అదే. ఈవెన్ దో మెహర్ బాబా సఫర్డ్ వైల్ ఇన్ ది వరల్డ్, దట్ సఫరింగ్ ఈజ్ నౌ గివింగ్ హ్యాపీనెస్ టు ద వరల్డ్. ఎందుకు అంత కష్టం పడ్డాడు బాబా అంటే, ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత మానవుడు అపరిమితమైన సంతోషము అనుభవించడము కోసము ఆయన అంత కష్టాన్ని అనుభవించాడు. దిస్ హ్యాపీనెస్ ఈజ్ హిజ్ అవేకనింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మ్యాన్ ఎవ్రీవేర్ అండ్ దిస్ అవేకనింగ్ విల్ లీడ్ మ్యాన్కైండ్ టువర్డ్స్ ద ట్రూత్. నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది? హృదయములో మేలుకొలుపు కలిగి ఆయన మానవుడు కాదు సుమా, దైవీ మానవుడు అని ఎరిగిన నాడు అప్పుడు నిజమైన ఆనందం వస్తుంది. అది మానవుడికి ఇవ్వడానికి అంత కష్టపడి ఆయన పని చేయవలసి వచ్చింది. ఇట్ వాజ్ హిజ్ లవ్
మెర్సీ అండ్ కంపాషన్ ఫర్ హ్యుమానిటీ విచ్ కంపెల్ మేర్ బాబా టు సఫర్ ఫర్ ద వరల్డ్. అవసరము తనకు లేక, భాస్కర్ రాజు గారు ఆ పాట ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కేవలము ప్రపంచానికి ఆనందం కలిగించడం కోసం ఆ కష్టం అంతా ఆయన భుజం మీద ఆయన వేసుకున్నాడు. హీ హ్యాడ్ టు సఫర్ వాట్ హీ సఫర్డ్. ఫర్ ఆల్ హీ సఫరింగ్ వాజ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ అవర్ హార్మ్ డన్ టు హిమ్. అది ఆయనగా నిజంగా మనం ఆలోచిస్తే ఎందుకు అంత కష్టం, మూల కారణం ఏమిటి ఆయన కష్టానికి? తెలుసో తెలియకో మనము చేసిన తప్పులే. మొన్న ఉదాహరణ చెప్పుకున్నాం. ఆ ఢిల్లీలో తండ్రి కోటీశ్వరుడు మల్టీమిలియనియర్ అయ్యుండి ఇక్కడ కుర్రాడికి డబ్బు పంపిస్తూ చదువు చెబుతూ ఉంటాడు. ఆయనకి అన్నీ ఉన్నాయి, సర్వస్వము ఉన్నాయి. కాకినాడ వచ్చాడు కుర్రోడు, నువ్వు ఎవడో నాకు తెలటం లేదన్నాడు. దేవుడికి వీడు విచారంలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి అతని విచారానికి కారణం చెప్పండి? వాడికి ఏమి లేదా? అన్నీ ఉన్నాయి, తన బిడ్డడు అంగీకరించడం లేదు. అదే అన్నమాట ఆయన కష్టానికి కారణం ఏమిటి? మన అజ్ఞానమే ఆయన దుఃఖానికి కారణము. ఎందుకు అంత కష్టం అంటే మనం ఒప్పుకోవట్లేదు. మనం ఒప్పేసుకుంటే అయిపోయింది, ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. ఆయనకి ఇంకో కష్టం ఏమీ లేదు, ఇది ఒక్కటే కష్టమైంది. ఎవరు కారణం? మనమే కారణం. ఆయనకి సర్వము సర్వశక్తివంతుడు అయిన ఆయనకి కష్టమేమిటి అసలే? మనమే చేస్తున్నాం. ఆ కష్టం మనం ఇచ్చాం. నువ్వెవడో నాకు తెల్లపావయ్య అంటున్నాం కాబట్టి అంత బాధపడుతున్నాడు ఆయన. అది అంచేత మనము చేసిన తప్పిదమే ఆయన యొక్క కష్టానికి కారణం. హీ ద గ్రేటెస్ట్. ఇక అంతకంటే గొప్పవాడు ఎవరు లేరు. హైయెస్ట్ ఆఫ్ ది హై. హీ కెనాట్ హార్మ్ ఎనీవన్. అంత పెద్దవాడు అయ్యుండి కూడా ఎవడిని ఎప్పుడు హాని కలిగించాడు. ఒక సందర్భంగా బాబా ఒకటి అడిగాడు. బాబా ఏదో ఎక్కడికో ఓ దేవుడి దగ్గరికి వెళ్తామని మొక్కుకుంటారు కొంతమంది. వాడు వెళ్ళలేకపోతాడు, కానీ ప్రమాదం జరుగుతుందట కదా వాడికి అని అడిగారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, అసలు ఈ మొత్తం విశ్వములో ఎవడినైనా అమ్మ వీడు మనకేం ప్రమాదం లేదురా, ఇంకెవడి గురించి అన్నా అనుకోవాలి, కానీ అలా అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే నేను ఒక్కడినే అన్నాడే. అసలు ఎవడి గురించి ఎటువంటి కక్ష కానీ, అయిష్టాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, పగని కానీ లేనివాడిని నేను ఒక్కడినే అన్నారు బాబా. అదే విషయం. ఎవడిని హాని కలిగించాడంటే అదే కారణం. బాబా కూడా చెప్పారు. ఒక జడ్జి రాజ్ ఖిల్నాని తండ్రి ఆయన దర్శనానికి వచ్చినప్పుడు, బాంబే డీజీపీ ఉన్నాడు కదా రాజ్ ఖిల్నాని తండ్రి, ఆయనకి ఇలా జడ్జి అని చెప్తే అప్పుడు బాబా అన్నారు, నువ్వు నేను చేసే పని ఒకటే నోయ్, నువ్వు తప్పులు ఎంచుతావు, నేను తప్పులు ఎంచుతాను, కానీ నీవు ఆ చట్టంలో ఏ శిక్ష ఉందో అది వాడికి వేస్తావు, కానీ నేను మాత్రం ఒకటే శిక్ష క్షమించేస్తూ ఉంటాను. అదొక్కటే నేను అవార్డు చేసే పని, క్షమించడం ఒక్కటే నాకు తెలుసు, అది నా ప్రవృత్తి అని చెప్పాను. హీ హ్యాస్ టు సఫర్ ఫర్ ఆల్ టు గివ్ ఈచ్ వన్ హిజ్ లవ్, మర్సీ అండ్ కంపాషన్ ఇన్ రిటర్న్ ఫర్ అవర్ అపోజిషన్, క్రిటిసిజం, ఇండిఫరెన్స్. ఆయన ఎంత కరుణామయుడో చెప్తున్నాడు. ఆయన మనకి ఏమిటది ఇచ్చేది? మనం చేసే తిరస్కారమునకు, విమర్శకు, వ్యతిరేకతకు, ఈ మూడిటికి ఆయన కరుణ, ప్రేమ, వాత్సల్యం, ఈ మూడు మనకు బదులుగా ఇస్తాంటే ఇవన్నీ ఆయన స్వీకరించి నారాయణమూర్తి గారు రాశాడు, హారముగాను వస్తగదా నా భారము నీ కంఠమునకు అని. అది మనం చేసే చాయి అంటే మన భారం అంతా పట్టుకెళ్ళి ఆయన వెళ్ళలో హారం కింద వేసేద్దాం. నేను మొన్న సరెండర్ గురించి చెప్పుకున్నాను చూడండి. ఒకడు పిల్లాన్ని 7 పిల్లల్ని తీసుకొచ్చేసాడని, నీ దగ్గర సరెండర్ అయిపోతానన్నాడు. ఏమిటయ్యా సరెండర్ అంటే వెళ్ళి నీకు అప్పచెప్పేసిన